ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాలపు శుభములు మీ అందరికీ కలుగునుగాక. మీరందరూ బాగుండాలని ప్రతిదినము నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి దినమున మరి తల్లి ఆరోగ్యము కూడా దేవుడు కుదుటపరచడానికి కృప చూపించి ఉన్నాడు. మంచిది. ఈ యొక్క చక్కటి ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానము చేత దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా ఇక్కడ యేసు ప్రభు ఈ సువార్త అనేది మనము చూసుకున్నట్లయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని బట్టి ఎక్కువ ప్రభు ఈ లోకానికి ఏ యొక్క పరిస్థితిని బట్టి వచ్చాడో వాటిని తలంచుకుంటూ ఈ యొక్క సువార్తలు రాయబడుతున్నాయి. మంచిది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 27వ వచనంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో యేసు అక్కడి నుంచి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చిరి. దావీదు కుమారుడా, మమ్మలను కరుణించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మకము చొప్పున మీరు కలుగునుగాక అని చెప్పినట్లలో వారి కన్నులు తెరవబడెను. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కటి మాటను దేవుడు జ్ఞాపకం. ఇద్దరు గుడ్డి వాళ్ళట యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తుంటే వెళ్తున్నారట. అయ్యా, ఈయన అనేకమైన కార్యాలు చేస్తున్నాడు, అనేకమైన మేలు చేసుకుంటున్నాడు, అనేకమైన వారికి ఆయన ఎదురు వచ్చిన వాడు, ఆయన సహాయము కోరిన వారందరికీ కూడా ఆయన మేలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే సందర్భంలో ఒక ఇద్దరు గుడ్డి వాళ్ళ దగ్గరకు వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, రక్షకుడా, మీరు మమ్మల్ని కరుణించు ప్రభువా, మేము గుడ్డివారంగా ఉన్నాం, మీరు మమ్మల్ని కాపాడు అన్నప్పుడు యేసు ప్రభు ఆ సందర్భంలో అంటున్న మాట ఏంటంటే, అయ్యా, నేను ఈ కార్యము చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? అసలు యేసు ప్రభు ఎవరో తెలియదు, ఆయన అసలు మహిమకరమైన వాడు ఎలా ఉంటాడో తెలియదు. జస్ట్ అనేకమైన వీధుల్లో తిరుగుతూ వాళ్ళని వీళ్ళని పిలుచుకుంటూ శిష్యులను ఏర్పరచుకుంటూ వీధుల్లో నడుచుకుంటుంటే ఒక గుడ్డివారు చెవులతో విన్నారు. వారు చూడలేదు, వారు దేవుణ్ణి చూడలేదు, ఆయన కార్యాలు చూడలేదు, ఆయన ఏం చేశాడో చూడలేదు, ఆయన ఏం జరిగిందో కూడా చూడలేదు, కానీ జస్ట్ విన్నాడు. దావీదు కుమారుడు, కరుణించు ప్రభువా అని కేకలు వేస్తున్నాడు. హీ డిడ్ నాట్ సీ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద వరల్డ్. అంటే లోకంలో ఆయన చేసిన కార్యాలు ఏది చూడలేదు, ఎందుకంటే వారు ఇద్దరు గుడ్డివాళ్ళు. కానీ వారు విన్నారు మాత్రమే. విన్నప్పుడు వాళ్ళలో విశ్వాసం కలిగింది. అందుకే ఆయన అంటాడు, నేను చేస్తానని మీరు నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా, నీ నమ్మకమే నీకు స్వస్థత కలుగునుగాక అన్నారు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుడు, అంటే దీనికి సారాంశం ఏంటంటే, ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవునిని నమ్మాలి. ఇక్కడ వీరు చేసినది ఏంటంటే, ఫస్ట్ విన్నారు, విన్నదాన్ని నమ్మారు, నమ్మిన దానిని వెతికారు. ఇక్కడ వారు వెతికారు దేవుని రాజ్యం, అంటే దేవుని దగ్గరికి వెళితే మా కనులు తెరవబడతాయి అని స్వరము విన్నప్పుడు ఈ స్వరమును బట్టి వారు ఏం చేశారంటే కేకలు వేశారు. ఫస్ట్ దేవుని స్తుతించారు. కేకలు వేయడం అంటే మాట్లాడారు, అంటే ప్రార్థించారు, వేడుకున్నారు, బ్రతిమిలాడారు. వారికి ఏది అవసరమో అది దేవునికి మొర్రపెట్టాలి. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారు? అయ్యా, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించు, ఏం కావాలి నీకు అని అడిగారు. ఫస్ట్ అడిగితే ఆయన అన్నాడు, అయ్యా, నా కనులు తెరవబడాలి, నా కనులు తెరవబడాలి ప్రభువా. అవునా, రైట్. నువ్వు రెండోది ఏం జరుగుతుంది అక్కడ? నా కనులు తెరవబడతాయి అని నువ్వు నమ్ముతున్నావా? రెండోది అక్కడ ఆయన నేర్పిస్తున్న మాట, నేను నమ్ముతున్నాను ప్రభువా. ఇక్కడ మొట్టమొదటి మాట ఆయన నేర్పిస్తుంది, ఈయన చూడలేదు, వీరు చూడలేదు, కానీ విన్నారు. విన్న దాన్ని బట్టి వారు ఏం చేస్తారు? అడుగుతున్నారు. నా దేవుడు చేస్తాడు, దావీదు కుమారుడు చేస్తాడు, రక్షకుడు చేస్తాడు, ఆయన వల్ల ఇది సాధ్యపరచబడుతుంది అని ఎప్పుడైతే నమ్మారో, నమ్మి నోరు తెరిచి దేవునితో మాట్లాడారు. మాట్లాడటం వల్ల దేవుని ప్రశ్న అడిగారు, నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను ప్రభు, అయితే నీ నమ్మకమే నీకు స్వస్థత కలుగునుగాక అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా చాలా సందర్భాలలో దేవుని సన్నిధిలో అడగటం మర్చిపోతూ ఉంటాం. ఒక్కసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, 3వసారి దేవుని అడగటం మానేస్తాం, ఇంకా దేవుడు చేయట్లేదులే అని మనం విడిచిపెడతాం. కానీ దేవుడు చెప్తున్న మాట తెలుసా? నీవు దేవుణ్ణి అడగాలి, నీవు అడిగినది నా దేవుడు చేస్తాడని నువ్వు నమ్మాలి.
ఎప్పుడైతే ఈ రెండు ప్యారలల్గా ఉంటాయో అప్పుడు నీ జీవితం అనేది దేవుడు నీ కార్యం జీవితంలో చేస్తాడు. మన జీవితంలో దేవుడు కార్యం చేయడానికి గల కారణం ఏంటంటే, చేయకపోవడానికి గల కారణం ఏంటంటే, ముందుగా నువ్వు అడిగినది నువ్వు నమ్మాలి దేవుడు చేస్తాడని. నువ్వు ఒక కార్యం అడిగావు, నువ్వు లేదా ఒక పని అడిగావు, నాకు ఇది కారం కావాలి, ఉద్యోగం కావాలి, లేదా ఆర్థికం పోవాలి, ఆరోగ్యము కావాలి అని అడిగావు దేవుని. కానీ నువ్వు ఆరోగ్యం పోతుందని నమ్మకం ఉందా? నీకు అప్పులు వస్తాయని నమ్మకం ఉందా? లేకపోతే నీకు నీ జీవితము బాగుపడుతుందని నమ్మకం దేవుని మీద ఉందా? దేవుని మీద నమ్మకం ఉంటే నీవు అటు ఇటు పరిగెత్తావు. అందుకని చెప్తున్న మాట ఏంటంటే, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే నువ్వు నమ్మావో, ప్రార్థిస్తున్నావో, విశ్వసిస్తున్నావో, ఇది నా దేవుడు చేస్తాడని విశ్వాసం నీకుందో అది నమ్ము. దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబంలో దేవుని కార్యం జరగబోతుందంతే. ఈ గుడ్డి వాళ్ళిద్దరూ నమ్మారు, వీళ్ళు చూడలేదు అసలు దేవుని కార్యాలు. మనం దేవుని కార్యాలు ఎన్నో చూసాం ఈ భూమి మీద. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో చేసుకున్నాం, ఎన్నో పొందుకున్నాం కూడా. అయినప్పటికీ కూడా విశ్వాసం లేని బ్రతుకులు మనం బ్రతుకుతుంటాం. అందుకే దేవుడు చెప్తున్న మాట, గుడ్డివారు ఇద్దరు దేవుని చూడలేదు, వాళ్ళు దేవుడు చేసిన కార్యాలు చూడలే, కృపను చూడలే, కానీ విన్నారు అంతే. విన్నారు, అడిగారు, నోరు తెరిచి, ప్రభువా కరుణించు ప్రభువా, మా కనులు తెరువు ప్రభువా అన్నప్పుడు దేవుడు కనులు తెరిచాడు. నిజంగా నా ప్రియమైన ఈ ఉదయకాల సభలో దేవుడు నీ జీవితాన్ని బలపరచాలంటే నీవు దేవుడు చేస్తాడని నమ్ము, విశ్వాసంగా బండ గుర్తు పెట్టేసుకో. నా దేవుడు చేస్తాడంతే, దేవుడు తప్పనిసరిగా నీకు చేస్తాడు. అటువంటి కృపలో దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రికి వందనాలు. కృప కలిగిన మా యేసయ్య, ఈ చక్కటి ఉదయకాల సమయంలో ప్రభువా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించి, ఆశీర్వదించి, కృప చూపించి, బలపరిచి మీరే తోడుగా ఉండమని ఈ దినమంతా ప్రభువాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక.